మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు మనం రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాము. తిరుపతి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పనులు సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే కోడ్ నియోజకవర్గంలోని 5 మండలాలలో మండల కార్యాలయాలకు సంబంధించి పేర్లు కూడా మార్చడం జరిగింది కార్యాలయాలకు. వీటన్నిటిపైన సమీక్షించడానికి మొదటిసారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కలెక్టర్కు ముక్కా రూపానందరెడ్డి కూడా చైర్మన్, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మరియు కూటమి నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు. కొత్తగా విలీనం చేసినటువంటి రైల్వే కోడ్ గురించి, రైల్వే కోడ్ అభివృద్ధి గురించి కలెక్టర్ గారు ఏం చెప్తారో ఆయన మాటలను విందాం. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ఎక్సర్సైజ్ టేకప్ చేసి ఈ రోజు నుంచి రైల్వే కోడ్ నియోజకవర్గంలోని పూర్తిగా 5 మండలాలు కూడా తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. నిన్న రాత్రి గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 తారీఖు 2025 నుంచి కూడా రైల్వే కోడ్ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో భాగం కానుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఆల్రెడీ అన్ని రైల్వే కోడ్ నియోజకవర్గంలో సుమారుగా 76 సచివాలయాల్లో, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుగా అక్కడ జిల్లా పేరు, రెవెన్యూ డివిజన్ కూడా తిరుపతి రెవెన్యూ డివిజన్ కిందకి వస్తుంది. వీటన్నిటి కూడా మార్చమని చెప్పుకున్నాము. అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఉంటారో జిల్లా అధికారులకు కూడా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇమీడియట్గా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేయమన్నాము. ఈ రోజు నుంచే పూర్తిగా మొత్తం యంత్రాంగం కూడా, తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా రైల్వే కోడ్కి సంబంధించి మొత్తం పూర్తిగా ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. మనందరికీ తెలిసిందే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ 5 మండలాలు కూడా మనకు తిరుపతి జిల్లాకు రావడం, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సలహాల సూచనల మేరకు మనకు ఈ నియోజకవర్గం అంతా కూడా తిరుపతి జిల్లాకు రావడం, ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి, మిగతా అధికారులతోటి మేము సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఎటువంటి ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వచ్చింది కాబట్టి అటువంటి సమస్యలు ఏం రాకుండా అతి త్వరలోనే మొత్తం సాధారణ స్థితికి తీసుకొచ్చేసి యంత్రాంగం అంతా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని చేసే విధంగా కూడా ఆల్రెడీ ఇదివరకే ఈరోజు మధ్యాహ్నమే అందరూ జిల్లా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటితో ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం పరంగా కానీ ఇతరత్ర సమస్యలు ఏమున్నాయో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఏమేమి అభివృద్ధి పనులు ఆకాంక్షిస్తున్నారో వాటన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది. మనకు అతి త్వరలోనే ఏదైతే రేణిగుంట కడప నేషనల్ హైవే కూడా ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా అయిపోయి వచ్చే 2-3 నెలల్లోనే ఆ పనులు కూడా మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది వచ్చిన తర్వాత నియోజకవర్గం తిరుపతి జిల్లాకి ఇంకా ట్రావెల్ టైం కూడా తగ్గబోతుంది. ఇంకా ప్రజలందరికీ కూడా తిరుపతి పట్టణం కూడా చాలా తక్కువ టైంలోనే వాళ్ళు చేరుకోగలుగుతారు. అదేవిధంగా మనకి ఆల్రెడీ తిరుపతి జిల్లాలో ఇప్పటికే సుమారుగా 38% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నియోజకవర్గం చేరడంతో తిరుపతి జిల్లా ఫారెస్ట్ కవర్ సుమారుగా 40% దాటుతుంది. స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంటుంది. కానీ దాంతోపాటు దాంతో వచ్చే సమస్యలు కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనము అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటాము. కొంచెం వెనకబడిన నియోజకవర్గం కాబట్టి ఈ 5 మండలాల్లో ఏదైతే కనగలూరు, చిక్వేల్, పుల్లంపేట, ఓబులార్పల్లి అండ్ రైల్వే కోడ్ ఇవన్నీ కూడా 5 మండలాల్లో ఆయా సమస్యలన్నీ కూడా ముందున్నటువంటి ఇక్కడ పనిచేసిన అధికారులతో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా చాలా సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా మనము ఒక టైం లైన్ పెట్టుకొని వాటిని కూడా ముఖ్యంగా భూ సమస్యలు అయితేనేమి, వ్యవసాయ సమస్యలు అయితేనేమి, ఫారెస్ట్ సమస్యలు అయితేనేమి, రోడ్డు సమస్యలు అయితేనేమి,
పంచాయతీకి సంబంధించిన సమస్యలు అయితే ఇవన్నీ కూడా అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఇమీడియట్గా ఏవైతే మీరు పాత జిల్లా పంపించుండి ఆ ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే తిరిగి తెప్పించుకొని వెంటనే వాటిని కూడా సర్క్యులేషన్లో పెట్టి క్లియర్ చేయించుకోవాల్సిందిగా కూడా డైరెక్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు జిల్లా కొత్త తిరుపతి జిల్లా కింద వచ్చింది కాబట్టి మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఇప్పుడు కూడా మేమందరం కూడా మేము అందుబాటులో ఉంటాము. మేము కానీ గౌరవ శాసనసభ్యులు గారు కానీ అందరం కూడా అందుబాటులో ఉంటాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పాలనలో తీసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా అందరికీ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ చివరిగా అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ మరీ ముఖ్యంగా మన రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.